సరైన ప్రాధాన్యత ఇస్తేనే సరే, లేకుంటే కొత్త పార్టీ పెడతా అంటుంది మా అత్త మేనత్త కల్వకుంట్ల కవితమ్మ గారు. ఇక తప్పదు మరి, ఇక పెట్టవలసిందే. మేము చెప్తానే మీటింగ్ కాక నీకు ఆపొద్దు నుంచే మా కాకేయకు వచ్చింది సాగు పాడైపోను పో. ఇటు నీతోటి బాధ, అటు అయ్యతోటి బాధ, అప్పుడు ఇప్పుడు గడుకోగలు కలిసి పార్టీ మారుతూ వాళ్ళతోటి బాధ. ఏంది బాధ పాడైపోను. 10 సంవత్సరాలు ఏ జంజాట్ లేకుండా హాయిగా రాష్ట్రాన్ని దోసుక తిన్నారు. ఇప్పుడు ఆడంగిడంగా 7.5 2 ఏళ్ళు పాడు కానీ మళ్ళీ లేనిపోని పరిశాను. ఈ 5 ఏళ్ళ వరకు బీఆర్ఎస్ పార్టీని ఉంచుతారా, లేకపోతే ఏడికాడికి మొత్తం పీటికని లేకుండా చేస్తారా? మీ పొత్తులు పాడైపోయి ఏం కొట్లాడ పాడుగాను. తండ్రి కేసీఆర్తో తెలుసుకోవాలంటున్న ఎమ్మెల్సీ కవిత గారు. ఆయన పిలుపు కోసం ఎదురుచూపులు, లేక లీకేజీపై ఆగ్రహం. కేసీఆర్ బిడ్డే లీగు వీరులలో తేలే వరకు పార్టీకి తిరగకుంటాయి. ఇక ఈ లీగు వీరులు తెలియదు. ఎందుకు తెలియదు లీగు వీరులు అంటే? ఇప్పుడు ఇంటి దొంగని ఈశ్వరుడు అయినా పట్టుకోలేడు. అవునా కాదా? మీరు మీ పేపర్ లీక్ అయితే ఇంత బాధపడుతురు. మీరు చదువుకున్న పోరగాలను ఇట్లా మనిపోయిన సంగతి మర్చిపోయిరా? ఒక్క పేపర్ని 3 సార్లు లీక్ చేసిరు. దానికి 12 రకాల తాళాలు, కంప్యూటర్లు, ఫుల్ సెక్యూరిటీ, ఎన్నో రకాలుగా పోలీసు వాళ్ళు ఉంటారు. గసోని పేపర్లే లీక్ చేయంగా నువ్వు మీ అయ్యకు రాసిన లీటర్ లీక్ కాకపోవడానికి పెద్ద బ్రహ్మసోద్యమా? అది మీ పని అయి ఉంటుంది. మంది పని ఎందుకు అయి ఉంటుంది చెప్పురే. నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు వేసినట్టు చేయని చెప్తాడు మీ అన్న. నువ్వు కూడా కట్టినా అంటావా? సరే అన్నయ్య, దాని ఏముందిలే. నేనైతే లేఖ రాస్తాను అక్కడే ఉందమ్మా. మీ అయ్యేనా పోయి కలిస్తే కాకపోయిందా, లేకపోతే ఫోన్ చేస్తే కాకపోయిందా? నాయన మరి గిట అవుతుంది గిట్ట సంగతి అని మాత్రం చెప్పలేవా? నువ్వే అయ్యేమేమో ఏది ఉత్తర కొరియాలో ఉన్నది, ఈయనేమో దక్షిణ కొరియాలో ఉన్నాడు. వీళ్ళకు దూరం ఎక్కువైపోయిందని లెటర్ రాసి పంపించిందట. ఈ జనాల ముంచే తప్పితే ఏమైనా ఉందా చెప్పు? మేము ముచ్చట పాడైపోను. పార్టీ పెడితే తెలంగాణ జాగృతి పెడతా అంట. మరి తెలంగాణ జాగృతి పెట్టి మరి కొత్త జాగృతి ఏడ తీసుకొచ్చి పాడవుతాం. మళ్ళీ పేరు దూరాలు లేక కావాలి. మళ్ళీ ఎంతసేపటి ముందర తెలంగాణ ఉండాలి. అక్కో తెలంగాణ ఇంటేనే సెట్ అవుతారు. మీరు ఎందుకంటే ఎంతో కొంత వాదం మీద బయటకు వస్తారు. ఏ తెలంగాణ పెట్టి ముసలోళ్ళు లేని పని మీద ఉంటుంది. వినరా? ఇంటికి పెద్ద దిక్కు అన్నట్టు కేసీఆర్ లేకుంటే మీ పప్పులు ఏడబుడికాయి. కేసీఆర్ బతుకున్న రోజులే మీ ముఖం తెల్లగా ఉంటుంది. కేసీఆర్ కర్మదారు కాలం చేస్తే మిమ్మల్ని శివర్ జీదాడు మషడోళ్ళు. ఇది పక్క. రోజంతా ఇంటికే పరిమితం. మరి ఇంటికి ఆడకపోతే బయటికి పోతావు. అవి ఇంకా ఇంటికే సకదానం బాగుంది. భర్త తరపు కుటుంబం, భర్త తరపు వీళ్ళ బంధువుల వాళ్ళ బంధువులతో మాట్లాడుతుందట. ఇక బయటికి వెళ్ళే కాలం లేదట. మా కాకి చెప్పుకొచ్చిండు. మా పార్టీలో రేవంత్ రెడ్డి కోవట్లు ఉండొచ్చు. ఎందుకు ఉండరు మరి? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి చేసినప్పుడు నువ్వు పెట్టలేదా కోవట్ల? నల్ల ఇంట్లో గల్లీ లీడర్లే పెట్టుకుంటారు కానీ పాడే నువ్వు ఆ పార్టీలు ఉంటారా, నేను ఈ పార్టీ ఉంటా. అందులో జరిగే ముచ్చట్లని తినకాడ తాయకాడ పోయి కూర్చో నాకు చెప్పని చెప్పరు కదా. పెద్ద సోదేవా అని ముచ్చట పాడైపోని ఏం ముచ్చట చెప్తావు అంత. ఆయన జనాలకు తెలియని ముచ్చరా అనే ఏ ముచ్చట. ఒక్కోసారి వాళ్ళంతా వాళ్ళే బయటకు వస్తారు. అంతే, వాళ్ళంతా వాళ్ళే బయటకు వస్తారు. నువ్వు గిట్ట బయట తీసేవు మళ్ళీ పాపం తల్తుంది. వాళ్ళంతా వాళ్ళే బయటకు రావాలి. అలాగే తీట బయట అది నువ్వే పంపిస్తే వాళ్ళందరినీ. అందరి లేఖ రాయడంపై పెద్ద విషయం ఏం కాదు. లేఖ రాయడం పెద్ద విషయం కాదు, మేము కాదంటలేము. కానీ నీ లేఖ పాడైపోయి నీ లేఖ వల్ల మరి తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏముంది, వచ్చింది ఏముంది, సచ్చింది ఏముంది చెప్పురి. మేము ముచ్చటేనా? ఇది ఏముండదు. తెలంగాణ ప్రజలను ఎట్ట మోసం చేయాలి, ఎట్ట తెలంగాణ చేయించుకోవాలి, గింతకు మించిన ముచ్చట ఇంకా ఏముండదు. ఏమో చెప్తుంది. గతంలో సారపంచాయి పోయిందా? సారపంచాయి పోయినప్పుడు నాకు ఏ పాపం తెలియదు, నన్ను కొనపోయి లోపలేసిరని చెప్పింది. ఏ పాపం తెలియని వాళ్ళు అంటే కోర్టులో ఉన్న వాళ్ళు వాళ్ళు తెలియకోలా, పోలీసులు తెలియకోలా. అంటే తప్పు చేసేది వీళ్ళంతే. వీళ్ళు శిక్ష చేస్తే మాత్రం చేసిన వాళ్ళే లంగలు. ఎంపీ ఎలక్షన్ జరిగాయి. ఎంపీ ఎలక్షన్లు జరిగితే పాడైపోయిన బీజేపీలతో ఏదో ఆలోచి పడితే ఎంపీ ఎలక్షన్లో మొత్తం సపోర్ట్ మొత్తం బీజేపీలకు చేసారు. చేయలే. మళ్ళీ ఏమన్నా రేవంత్ రెడ్డి పోయేసరికి రేవంత్ రెడ్డిని పెట్టబోతే బీజేపీ అవును పోకుటి ఏం చేస్తారు మరి? ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కానీ చివరికి ప్రధానమంత్రి కాడికి పోవాల్సిందే కదా. మేయ పోలేదా గతంలో? మరి మేయ ఒకటే తెలంగాణలో ఏది మొత్తం ఏమంటారు ఎగిరి పెట్టుకొచ్చినాడు. కేంద్ర ప్రభుత్వంతో సాయం పొందకుండా రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రులు ఉంటారా ఏమన్నా? మీకేమో వెనకపడుతుంది. గసోడి మేకల కాడికి పోతే అప్పుడు కానీ తెలిసి పాడైపోను. కానీ అప్పటిదాకా గిట్టం ఉంటుంది. ఎక్కువ 1,00,00,000 రూపాయలు పాడైపోను. మీకేమే కరితి కష్టం చేసి సంపాదించుకుంటారు. 10 ఏళ్ళ తెలంగాణ రాకముందుకి ఎట్ట ఉంటుంది, ఇప్పుడు ఎట్టు ఉంటుంది. అసలు ఈ రేవంత్ రెడ్డి కూడా సిగ్గు అనిపిస్తుంది ఫస్ట్ వాస్తవానికి. రేవంత్ రెడ్డికి నీకు జర్నని ఏమని ఉంటే ఈ తెలంగాణ రాకముందుకు ఈ కేసీఆర్ ఫ్యామిలీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనేది ఒకసారి లెక్కేస్తే జనాలు మొత్తం అప్పుడే చెప్తారు ముచ్చట. ఈ అంతా ఏంటంటే వీళ్ళంతా ఒకటే. రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా వీళ్ళంతా ఒకటే. ఏంటంటే నువ్వు 4 ఏళ్ళు దోసుకో, నేను 4 ఏళ్ళు దోసుకుంటా. ఇక దిగిపోయే ముందర 1 సంవత్సరం లోపు జనాలకు ఏదో మెయిల్ చేసినట్టు యాక్షన్ చేద్దామంటే లేదు. అంత మించింది ఏం లేదు. కానీ ఇంకేముంది వీళ్ళ ముచ్చట. ఏం ముచ్చట చెప్పినా కానీ ఈ పేపర్లో చూడురే
కొత్త పార్టీ పెడతా ఉంటుంది. ఈ కొత్త పార్టీ పెట్టే బుద్ధి ఉంది, ఒక కొత్త పార్టీ పెట్టుకోవాలి. కానీ పొయ్యి ముందల ఈ బీఆర్ఎస్ పార్టీ మీద గుండాలు ఎత్తేసిపోవాలని ఆలోచన తప్పితే అంతకు మించింది ఏమి లేదు. ఈమె పార్టీ పెడితే బీఆర్ఎస్లోకి వచ్చిన నష్టం లేదు, ఏమి లేదు. ఈ వెనకంగా అయ్యే ముగ్గురు తొమ్మండు కూడా ఉండరు. ఎవరు ఉంటారు చెప్పి వెనకంగా? నిన్న పోయారు కదా ఇటు ఇదేంటి మన పేపర్లు పట్టుకొని పోయారు. తెలంగాణ కోసం మొత్తం కొట్లాడి ఏది అమెరికాలో పోయి కేసు వేస్తే కేసు పోయి గెలిచి వచ్చిన లెక్క స్వాగతం పలుకుతారు. ఆ స్వాగతం పలుకుతోలకు లేదు, ఏమకి లేదు. ఇక ఉంటే మరి ఎంతగానో చెప్పి ఈ ముచ్చట పాలైపోను.